Hi guys, hello, welcome back to our channel Tanmay Talks. సో మనకి ఇప్పుడు దగ్గరలోనే వినాయక చవితి ఉంది కదా. సో ఆ వినాయక చవితి కోసం నేను సింపుల్గా ఒక చిన్న డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ విత్ యూ ఆల్. సో నేను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో డిఐవై గణేష్ డెకరేషన్ అనమాట. సో డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో చాలా సింపుల్ డెకరేషన్ అనమాట. సో బేసిక్ బిగినర్స్ కూడా చేయొచ్చు. సింపుల్ గా డిఐవై థర్మోకాల్ వినాయకుడు డెకరేషన్ చూపించబోతున్నాను. సో ఈ డిఐవై వినాయకుడిని తయారు చేయడానికి మనకు కావాల్సినవి అయితే సో 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేశాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఇవి బంతిపూలు. సో నేను ఇలాగ బంతిపూలన్నీ ఇలాగ రెక్కలు తీసుకున్నాను అన్నమాట, మొత్తం పీకేసి. సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్. సో ఇలాగ రోజ్ ఫ్లవర్స్ కూడా సేమ్ పెటల్స్ అన్నీ తీసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే చామంతి పూలు. ఇలాగ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను నేను. అన్నిటివి రెక్కలు పెటల్స్ అన్ని తీసేసి తీసుకున్నాను అనమాట. ఇంకోటి వీ నీడ్ దిస్ ఫెవికాల్ అనమాట. సో మనకి టోటల్గా సో ఈ డిఐవై చేయాలి అంటే మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే సో ఫ్లవర్స్ యాజ్ యూజువల్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ వినాయకుడు, ఫెవికాల్. సో ఇలాగా బంతిపూలు నేను తీసుకొని ఇలాగా సో ఇలా బంతిపూలని నేను ఇలాగా కిందవంతా పీకేసేసి ఇలా చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్. సో ఇలా కొన్ని రోజ్ పెటల్స్. అండ్ ఇవి వచ్చేసి చామంతి పూలో కూడా రెక్కలు తీసేసాను అనమాట ఇలాగా. అండ్ మనకి ఇలాగ వినాయకుడిది ఇది ఒకటి థర్మోకాల్ బొమ్మ అనమాట. సో ఇది నేను బయట తీసుకొని వచ్చాను. ఇది కావాలి అంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫెవికాల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ డిఐవై చేసేటప్పుడు సో ముందుగా మనము వినాయకుడి తొండం ఎటు సైడ్ ఉందో అది చూసుకొని డెకరేట్ చేయాలన్నమాట. మనకి వినాయకుడి తొండం ఎటు సైడ్ వస్తుందో చూసుకొని అది పైకి పెట్టుకొని చేయండి, రివర్స్ పెట్టి చేయకండి. సో మనకి ఇది ఇలాగ ఫ్రంట్ వస్తుంది. సో వినాయకుడికి రైట్ సైడ్ రావాలన్నమాట తొండము. సో అలా చూసుకొని డెకరేట్ చేయండి. సో నేనైతే వినాయకుడి తొండానికి ఇంకా లెగ్స్కి బంతిపూలు వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇదంతా వినాయకుడు డ్రెస్ లాగా కాబట్టి మనం ఇక్కడైతే రోజ్ పెటల్స్ వేద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మిగతా అన్ని ప్లేసెస్లో చామంతి పూలు అని అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా టర్న్ అవుతుందో. సో ఫస్ట్ అయితే మనమైతే ఇలా ఫెవికాల్ తీసుకొని ముందుగా అయితే ఫెవికాల్ తీసుకొని ఈ పార్ట్లో సో ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని అయితే దీని మీద ఇలాగ ర్యాండమ్గా వేసేసేయడమే. సో ఒక సైడ్ అయితే ఇలా చేశాను అండ్ ఇంకొక సైడ్ చేస్తున్నా. సో ఇలా ఈ 2 పార్ట్స్ అయితే నేను ఇలా ఈ పూలు పెట్టేశాను. సో ఇలాగ పెట్టేశాను అనమాట. సో కొంచెం డ్రై అయ్యే వరకు అయితే ఇలాగే ఉంచుతాం మనము. సో కొంచెంసేపు మిగతా పార్ట్ అంతా ఫిల్ చేసేద్దాము. సో ఇది డ్రై అయ్యే వరకు ఇలాగే ఉంచి మిగతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పార్ట్లో మనము గమ్ పెట్టుకోవాలి. సో ఏంటంటే మనం ఫింగర్తో స్ప్రెడ్ చేస్తే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. సో అందుకనేసి ఫింగర్స్తో స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాగ మొత్తం గమ్ అంతా అప్లై చేసేసాము. సో నీట్గా అప్లై చేయాలి ఎవ్రీ కార్నర్. ఎందుకు అంటే మనకి మళ్ళీ ఆ స్పేస్ ఎంటీగా అనిపిస్తుంది కదా. సో అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇట్లా నీట్గా అప్లై చేసేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇంక మన ఫ్లవర్స్ వేసేసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడే తీసేయకుండా కొంచెం డ్రై అవ్వనియాలి అనమాట. డ్రై అయిన తర్వాత మనం ఎక్కడైతే గమ్ పెట్టామో అక్కడ స్టిక్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఈ పార్ట్ మొత్తం నేనైతే చామంతి పూలు వేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి సో నేను మొత్తం ఒకేసారి గమ్ అప్లై చేయకుండా కొంచెం కొంచెం చేస్తాను అనమాట. సో దట్ డ్రై అయిపోకుండా ఉంటుంది.
మనం మొత్తం అప్లై చేసేసినాం అనుకోండి డ్రై అయిపోద్ది అనమాట. సో అలా డ్రై అయిపోకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం కొంచెం అప్లై చేసుకోవడం బెటర్. సో ఇలా ఎక్స్ట్రా వచ్చినవన్నీ మనకి ఇలా పక్కన స్టిక్ అవుతున్నాయి కదా, అవి తీసేయడమే. సో యాక్చువల్లీ బ్రష్ ఉంటే బ్రష్తో కూడా చేసుకోవచ్చు మీరు, బట్ ఐ ఫీల్ ఇలా ఫింగర్స్తో చేయడం ఈజ్ కంఫర్ట్ ఫర్ మీ. ఆ బ్రష్ యూజ్ చేయడం కన్నా ఇది నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. సో అందుకనేసి నేను ఇలా ఫింగర్స్తోనే చేస్తున్నాను. సో ఇలా మొత్తం గమ్ అప్లై చేశాను. మనకి ఏ పార్ట్లో కావాలో ఆ పార్ట్లో సేమ్ ప్రొసీజర్ ఎలాగే చేసాం ముందు అలానే చేసేసి ఇంకా మన ఫ్లవర్స్ వేసేయడమే. సో ఇలా కొంచెం నొక్కినట్టు అండి, సో అది అతుక్కుంటుంది అన్నమాట. సో చూసుకోండి, ఇప్పుడు ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి మనము. ఇలా నొక్కుంటూ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని ఇలాగా ఫ్లవర్స్ వేసి ఇలా ఫిల్ చేసేస్తున్నాము. సో ఐ వాంట్ టు యూజ్ దిస్ పార్ట్ ఫర్ బంతిపూలు. ఈ పార్ట్లో వేద్దాం అనుకుంటున్నా. సో అందుకనేసి ఈ పార్ట్లో గమ్ పెడుతున్నాను. ప్రస్తుతానికైతే ఇలా కనిపిస్తూ ఉంది మన వినాయకుడిది. సో ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి సో నేను జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తున్నాను. సో ఎన్ని అతుక్కుంటాయో అన్ని అతుక్కొని సో జస్ట్ ఇలా ఫ్లిప్ చేసేయడమే మనము. సో చూసారా, సో ఇలాగా వచ్చింది మన వినాయకుడిది. సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కడైతే మనకి స్టిక్ అవ్వలేదో కొంచెం సెట్ చేస్తామన్నమాట. ఓకే గైస్, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 hours నుంచి అయితే నేను అలాగే డిస్టర్బ్ చేయకుండా వదిలేసాను దాన్ని. సో ఇలాగా వచ్చింది వినాయకుడిది. సో నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. సో
చూసారు కదా మీరు అయితే ఎలా ఉన్నాడో మన వినాయకుడు. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇలాగంటి చిన్న చిన్న డిఐవైస్ పిల్లలతో చేస్తే వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు అండ్ మనం చేసినా కూడా మన మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి డిఐవైస్ చేస్తూ ఉండాలి మనం కూడా. సో మన బిజీ లైఫ్లోంచి కొంచెం టైం తీసుకొని ఇలాంటి డిఐవైస్ చేస్తూ ఉంటే మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం అనమాట. అండ్ ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక డిఐవై చేయండి. సో మైండ్ అంతా కూడా రిఫ్రెష్గా ఉంటుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎవరైనా. అండ్ పిల్లలకి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో స్క్రీన్ టైం లేకోకుండా. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డిఐవైస్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.